నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన గెలుపెవరిది అనే పూర్తి కథను ఒకేసారి వినేద్దామండి. గుడ్ న్యూస్, మీరు తండ్రి కాబోతున్నారు. తెల్లటి మల్లెపువ్వుల లాంటి బట్టలతో ఉన్న లేడీ డాక్టర్ లక్ష్మి స్ప్రింగ్ తలుపు తెరుచుకుని వస్తూ అంది. అక్కడ వరండాలో కుర్చీలో కూర్చుని పరధ్యానంగా బయటకు చూస్తున్న శ్రీధర్ లక్ష్మి రాకతో లేచి నిలబడ్డాడు. మీరు తండ్రి కాబోతున్నారు. అతను పరధ్యానంగా ఉన్నాడని కనిపెట్టిన లక్ష్మి నవ్వుతూ అంది. క్షణంసేపు శ్రీధర్ లక్ష్మి చెప్తున్నదేమిటో అర్థం కానట్లు చూశాడు. మరుక్షణంలోని అతని కళ్ళలో అపూర్వమైన కాంతి ఒకటి తళుక్కుమని మెరిసింది. పెదవులు మెల్లగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. నిజంగా అన్నాడు నమ్మలేనట్లు. టేబుల్ వైపు వెళ్ళిపోతున్న లక్ష్మి తల అదో రకంగా పెట్టి ముఖం వాల్చి శ్రీధర్ వైపు చూసింది. ఆ చూపులో అబద్ధం చెప్పవలసిన కర్మ నాకేమిటి అన్న భావం స్పష్టంగా కనపరుస్తూ శ్రీధర్ పెదవులు కలిచి ఏదో చెప్పబోయాడు. ఈలోగా స్ప్రింగ్ తలుపు తెరుచుకుని వస్తున్న విజయ నెమ్మదిగా బయటకొస్తుంది. తలుపు తెరుచుకుని వస్తున్న విజయ క్షణంసేపు ఆగిపోయి భర్త వైపు చూసింది. శ్రీధర్ కూడా చూశాడు. ఇద్దరి కన్నులు కలుసుకున్నాయి. విజయ కన్నులు ముందుగా కిందికి వాలిపోయాయి. టేబుల్ దగ్గర నుంచి ఇద్దరిని గమనిస్తున్న లక్ష్మి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం బలహీనంగా ఉంది. అదేం పర్వాలేదు, కొద్దిగా చికిత్స తీసుకుంటే సర్దుకుంటుంది. టానిక్ రాసిస్తాను అంది ప్రిస్క్రిప్షన్ రాయడానికి కాగితం తీసుకుంటూ. శ్రీధర్ 1-2 సార్లు డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పి బయటకొచ్చాడు. 10 నిమిషాల్లో ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. దారి పొడుగున విజయ మౌనంగా ఉండటం చూసి అలా ఉన్నావేం అని అడిగాడు శ్రీధర్. ఎలా ఉన్నాను? ఎలాగో ఉన్నావు. నిన్ను ఇంత నిశ్శబ్దంగా ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. శ్రీధర్ మాటలకు విజయ నవ్వి ఊరుకుంది. ఆ రాత్రి పడుకోబోతుండగా శ్రీధర్ విజయను దగ్గరికి తీసుకుంటూ, తల్లిని కాబోతున్నామనే సంతోషం నీకెలా ఉందో తెలియదు కానీ నాకు మట్టుకు తండ్రిని కాబోతున్నానని మహాగర్వంగా ఉంది అన్నాడు. అలాగేం అన్నట్లు చూసిందామె. నిజం, ఇదిగో అమ్మాయి, ఇప్పుడే చెప్తున్నాను. ఇక ముందు తమకు కొన్ని ఆజ్ఞలు జారీ చేయబడతాయి. అవి ఏమాత్రం జవదాటినట్లు కనిపించినా అంటూ చూపుడు వేలితో తన గుండె మీద పెట్టి చూపించుకుంటూ, ఇహ వీడు నీకు తిండికి కూడా కనపడడు, తెలిసిందా అన్నాడు. అదిగో అప్పుడే మొదలైందా? పిల్లలు పుట్టకముందే బెదిరించేస్తున్నారు. ఆ తర్వాత ఇహ నా ముఖమే చూడరులా ఉంది. పెదవులు ముడివేసుకుని బొంగుమూతి పెట్టేసింది విజయ. అబ్బబ్బే, అదేనా? నీకు పాపాయిలు పుట్టినా నాకు మొదటి పాపాయి నువ్వే, నీ తర్వాతే పుట్టబోయేవాళ్ళు మరింత దగ్గరగా లాక్కుంటూ అన్నాడు. ఆ రాత్రి అలవాటుకు విరుద్ధంగా ఎప్పుడూ మితభాషగా ఉండే శ్రీధర్ చాలా మాట్లాడాడు. ఏది కావలసినా తనను నిర్మోహమాటంగా అడగమన్నాడు. ఎంతైనా తను మగవాడు కాబట్టి, ఇంటికి మరో ఆడదిక్కు లేదు కాబట్టి చాలా అవసరమని, అర్జెంట్ అని ఆ రాత్రికి రాత్రే కూర్చుని పెద్ద తల్లి పేరిట రాజమండ్రి ఉత్తరం రాశాడు. మర్నాడు ఇంటి నిండా అందంగా బొద్దుగా ఉన్న చిన్న పిల్లల క్యాలెండర్లు తీసుకొచ్చి తగిలించాడు. అన్నిటిలోకి శ్రీధర్కు నచ్చింది చేతిలో యాపిల్ పండుతో, చంకలో పిల్లబొమ్మతో, గిరిజాల జుట్టుతో ఉన్న 5-6 సంవత్సరాల ఆడపిల్ల. ఆ క్యాలెండర్ తీసుకొచ్చి విజయ్ పడుకునే మంచానికి ఎదురుగా తగిలించాడు. విజయకది నచ్చలేదు. ఇంకో క్యాలెండర్లో ఆడుకునే సామానంతా పక్కన పారేసి కింద కూర్చుని చేయి చాచి చిన్న బిస్కెట్ ముక్కను కుక్కపిల్ల నోట్లో పెడుతూ, ఆ పెట్టడంలో యథాలాపంగా తను కూడా సగం నోరు తెరిచి గుండ్రని ముఖంతో బొద్దుగా ఉన్న బాబు క్యాలెండర్ నచ్చింది. విజయ అది కావాలి అంది. అబ్బే, అదొద్దు, అది చూస్తే మగపిల్లవాడు పుడతాడు, నాకు ఆడపిల్ల కావాలి. శ్రీధర్ తగాదా పెట్టుకున్నాడు. ఆడపిల్ల నాకక్కర్లేదు, నాకు అదిగో అచ్చం అలాంటి బాబే కావాలి. విజయ మొండిగా జవాబు చెప్పింది. ఇద్దరికీ మాట పెరిగింది. ఇంకో సమయంలో అయితే శ్రీధర్ చచ్చినా పట్టుదలేవాడు కాదు. కానీ ఈ సమయం వేరు. విజయ మనసు నొప్పించకూడదు. రాజీకి వచ్చి 2 క్యాలెండర్లు పక్కపక్కన తగిలించాడు. నేను ఒక్క బాబు వంకే చూస్తాను చిలిపిగా అంది విజయ. అదిగో శ్రీధర్కు ఈసారి నిజంగానే కోపం వచ్చింది. సరేలండి, ఏదో సామెత చెప్పినట్టుగానే పుట్టబోయే పిల్లల కోసం పెట్టబోయే పేరును గురించి తగాదా పడ్డట్టు రెండిటినీ చూస్తాను, సరేనా? నవ్వుతూ అంది విజయ. అలా దారికి రా బుద్ధిమంతురాలిగా. శ్రీధర్ మొహం మళ్లీ ప్రసన్నమైంది. వారం రోజులకు శ్రీధర్ పంపిన రైలు ఖర్చులు అంది అందగానే తిరుగు రైల్లో వచ్చి ఊడిపడింది పెద్దల్లి. ఆవిడది మహాకాయం. కూర్చున్న చోటు నుంచి లేవలేదు. కంఠం మటుకు కంచు కంఠం.
కూర్చున్న చోటు నుంచి ఏ పనైనా సరే 3 మైళ్ళు వినిపిస్తుంది. అందుకని ఆమె లేవలేనే అనే బాధ లేదు. ఆవిడ గుమ్మంలో కాలు పెడుతూనే, ఏమి పిల్ల, తల్లివి కాబోతున్నావనే సంతోషమా ఏమిటి? చిక్కి సగమయ్యావు, తిండి తిప్పలు పూర్తిగా మానేసావా అంది. విజయ తలదించుకుని నవ్వేసింది. శ్రీధర్ పరీక్షగా విజయ వైపు చూశాడు. అవును, ముఖంలో ఏదో మెరుపొచ్చినట్లుంది కానీ పరీక్షగా చూస్తే ఆమె చిక్కినట్లే ఉంది. అది తన కంటికి అందనే లేదు. అందుకే ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళ ఆసరా కావాలంటారు అనుకున్నాడు. పెద్దల్లి రాకతో ఇంట్లో కొత్త సందడి వచ్చింది. ఆవిడ లేచింది మొదలు పడుకోబోయేదాకా దేనికో దానికి గొంతు పెట్టుకుని అరుస్తూనే ఉంటుంది. విజయకది చిరాకనిపించినా భరించక తప్పటం లేదు. 6 అటు సూర్యుడు ఇటు పొడిచినా విజయ పురుడు వెళితే గాని శ్రీధర్ ఆవిడను పంపడు, అది ఖాయం. అంతకంటే చీకాకైన విషయం, రోజుకో రకంగా గుట్టలు గుట్టలుగా ఆవిడ చేస్తున్న పిండి వంటలు. అవన్నీ తినలేక ఆమె తల ప్రాణం తోక్కి వస్తుంది. నేను తినలేను బాబోయ్ అంటే ఆమె వెళ్ళి అతనికి చెబుతుంది. అది అతనికి కోపం తెప్పిస్తుంది. లావవుతానని భయం కదూ, కళ్ళలో చిరుకోపం కనబరుస్తూ అంటాడతను. బాగుంది, అయ్యేవాళ్ళు ఎలాగో అవుతారు, ప్రత్యేకించి అవి తినక్కర్లేదు. సహించదు ముర్రో అంటే మీరు కూడా వినరేం. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిప్పుకుని అక్కడి నుంచి లేచిపోతుంది విజయ. ఏమో నాయనా, మధ్య నాకెందుకు, ఏదో లేవలేనిది కదా అని చేయటం కానీ నాకు ఓపిక ఇచ్చిందా? పెద్దల్లి వెళ్ళిపోయేది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో తల్లిని కాబోతున్నాననే సంతోషం విజయలో త్వరలోనే చల్లారిపోయింది. పిండి వంటల కంటే భయంకరమైనవి పైనుంచి పెద్దమ్మగారి జాతక కథలు. ఆవిడ పుట్టిన 10వ ఏటే పెళ్ళయింది. పెళ్ళైన 10వ రోజునే భర్త మరణించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆవిడ జీవితం అంతా వాళ్లకు వీళ్లకు పురుళ్ళు పోయటంతోనే గడిచిపోయింది. అందుకని ఆవిడకు బోలెడు కథలు తెలుసు. అవి కాక విన్నవి ఇంకా ఉన్నాయి. ఆ చెప్పేది కూడా తల్లి పిల్ల సుఖంగా ఉన్నవైతే బాగుండును, మనసు కాస్త ఆహ్లాదకరంగానన్నా ఉండేది. అలా కాదు. వాళ్ల మేనత్త మనవరాలు నెలల నుండి నడవలేక ఎలా అవస్థలు పడేదో, వాళ్ల పుట్టింట్లో ఇంటి పక్కనున్న మున్సబు గారి అమ్మాయి ప్రసవించలేక ఏ విధంగా యాతన పడిందో, వాళ్లకు తెలిసిన వాళ్లలో సరిగ్గా విజయలాగే ఉండి అదే వయసులో నిండు నెలలు వచ్చిన తర్వాత గుర్రం వాతం వచ్చి చచ్చిపోతే ఆపరేషన్ చేసి కడుపు కోసి పిల్లను ఎలా బయటకు తీశారో, ఇలాంటివి బోలెడు. కాఫీ చేస్తూనో భోజనం పెడుతూనో, మధ్యాహ్నం శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడో ఊరికే కూర్చున్నప్పుడో ఆవిడ అలా వర్ణించి చెప్తుంటే విజయ కన్నులు పెద్దవి చేసుకుని చెవులు దొరపెట్టుకుని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా వినేది. పాపం అలా చెప్పడంలో పెద్దమ్మగారికి వేరే ఉద్దేశం ఏమీ లేదు. అలా బాధలు పడ్డానికి వాళ్ళ నిర్లక్ష్యాలే కారణాలని, అలాంటి నిర్లక్ష్యాలు విజయను చేయొద్దని చెప్పేది. కానీ కథ చివర ఉన్న నీతివాక్యాల్లా ఈ ఆఖరి మాటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విజయకు వినిపించేవి కావు. ఆ కథలతోటే మతిపోయినంత పని అయ్యేది. 6వ నెల రాగానే ఉత్కృష్టగా ఉంటుందని శ్రీధర్ గదిలో విజయకు విశాలంగానే వేరే పక్క ఏర్పాటు చేశాడు. రాత్రి మంచం మీద పడుకోగానే ఉదయం పెద్దమ్మగారు చెప్పిన కథల్లోని మనుషులంతా వరుసగా విజయను పలకరించడానికి వచ్చేవారు. హడలిపోయిన విజయ కలత నిద్రతో లేచి ఒంటరిగా పడుకోవడానికి భయపడి శ్రీధర్ మంచం మీదకొచ్చి మెల్లగా అతని పక్కన చోటు చేసుకుని పడుకునేది. ఏ రాత్రి వేళో ఎందుకో మెలకువ వచ్చిన శ్రీధర్ లేచి చూస్తే పక్కగా తనెక్కడ మెలకువ వస్తుందోనన్నట్లు ఒదిగి పడుకున్న విజయను చూస్తే జాలేసేది. నిద్రలో ఉన్న విజయకు మెలకువ రాకుండానే సరిగా పడుకునేలా చేసి జాగ్రత్తగా కప్పి తను లేచి వచ్చి యువతల మంచం మీద పడుకునేవాడు. నెలలు దగ్గర పడుతున్న కొద్దీ విజయకు తనకు తెలియకుండానే మనసులో ఏదో బెంగలాంటిది పట్టుకుంది. ఎలా ఈ గండం దాటడం, ఎప్పుడు బయటపడడం, తను అసలు బయటపడుతుందా అని. ఆడదానికి ప్రసవించి మళ్ళీ మామూలుగా కావడం అనేది మరో జన్మేనంటారు. క్రమంగా విజయ ఆలోచనలు విపరీత మార్గాలు తొక్కడం మొదలుపెట్టాయి. తను ప్రసవించే రోజు కాదు, మృత్యుముఖంలోకి వెళ్లే రోజు దగ్గరికి వస్తున్నదని అనిపించేది. ఒకరోజు రాత్రి శ్రీధర్ విజయ ఇద్దరూ భోజనం చేసి పైన వరండాలో కూర్చున్నారు. తెల్లటి వెన్నెల చక్కగా ఉంది. శ్రీధర్ కుర్చీలో చేరగిలబడి ఏదో ఆలోచిస్తున్నాడు. పెద్దమ్మగారు పడుకోవడం వల్ల ఇల్లు నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టుంది. ఏమండి, ఒకవేళ ప్రసవించలేక నేను చచ్చిపోతే అంది నెమ్మదిగా విజయ. చచా, ఏమిటా మాటలు? నువ్వు పుట్టలా? నేను పుట్టలేదు.
అందరూ అలా భయపడి హడలిపోతే ప్రపంచం ఇలా పెరగగలిగేదా? శ్రీధర్ లేచి వచ్చి విజయ పక్క సోఫాలో కూర్చున్నాడు. ఏమో నాకెలాగో అనిపిస్తున్నది. ఇంకా ఎన్నాళ్ళో ఈ బరువు? విజయ శ్రీధర్ ఒళ్ళో తలవాల్చుకుంటూ అంది. అయిపోయిందిగా, ఒక్క వారం రోజుల్లో పురుడొస్తుందని డాక్టర్ లక్ష్మి చెప్పలేదు? భయపడకు, ఏమీ కాదు. మనకి చక్కటి బాబు పుడతాడు. నీకు బాబే కావాలన్నావుగా, పేరేం పెడదాం చెప్పు? నేనదే ఆలోచిస్తున్నాను, ఆప్యాయంగా ఒళ్ళో ఉన్న విజయ్ జుట్టు సవరిస్తూ అన్నాడు. మొన్నటిదాకా పాప కావాలని పోట్లాడి ఇవాళ బాబు అంటున్నారేం? నీరసంగా నవ్వింది విజయ. ఎవరైనా సరే నా రక్తం కలిసిపోయి మన మనసులు పెనవేసుకున్న రూపం ఏదైతేనేం మన ప్రేమానురాగాలకి ప్రతిరూపం. విజయ అలాగే కూర్చుండిపోయింది శ్రీధర్ మాటలు వింటూ. డాక్టర్ లక్ష్మి చెప్పిన దానికంటే 4 రోజులు ముందుగానే పురుడొచ్చేసింది. ఒకరోజు ఉదయం లేస్తూనే విజయ బద్ధకంగా ఉందండి. ఆ రోజల్లా ఎలాగో ఉంది. సాయంత్రం అయ్యేసరికి మొహం వాడిపోయింది. రాత్రి సరిగా నిద్ర పట్టలేదు. మన్నాడు కూడా అలాగే ఉంది. శ్రీధర్ ఆఫీస్కి సెలవు పెట్టేశాడు. ఆ రోజు సాయంత్రానికి ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే కాదు, ఇంకా 5-6 గంటల టైం ఉంది అంది విజయను పరీక్ష చేసి బయటకు వచ్చిన డాక్టర్. నేనుండొచ్చా అప్పటి వరకు? పర్వాలేదా? అభ్యంతరం ఉండదు కదా? అడగలేక అడిగాడు శ్రీధర్. తలెత్తి ఒకసారి ముఖంలోకి పరీక్షగా చూసిన లక్ష్మి ఏమనుకుందో ఏమో సరేనని తల ఊపి వెళ్ళిపోయింది. నొప్పులు ప్రారంభమయ్యాయి. విజయకు తెలియని బాధ ఏదో నరాలను గుంజేస్తుంది. మధ్య మధ్య తనకు తెలియకుండానే అబ్బా అయ్యో అనేస్తుంది. ఉన్నట్లుండి కెవ్వుమని చచ్చిపోతున్నాను బాబోయ్, డాక్టర్ను రమ్మనండి అంటుంది. కానీ ఎవరూ వినిపించుకున్నట్లే లేదు. శ్రీధర్ మనసులో కంగారు పడినా బలవంతాన ధైర్యం తెచ్చుకుని కూర్చున్నాడు. చూస్తుండగానే 4 గంటలు గడిచిపోయాయి. డాక్టర్ లక్ష్మి వచ్చి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి మరో నర్సు సాయంతో విజయను లోపలి గదిలోకి తీసుకెళ్లిపోయింది. బయట వరండాలో ఒంటరిగా నిశ్శబ్దంగా నిలబడిపోయాడు శ్రీధర్. అతని కోసం వేసిన కుర్చీలో కూడా కూర్చోవాలని అనిపించటం లేదు అతనికి. బయట వెన్నెల పిండారబోసినట్లుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వరండా ముందున్న పూల మొక్కలు విజయ బాధను మేము గమనిస్తున్నాం అన్నట్లుగా స్థానువుల్లా నిలిచి ఉన్నాయి. ఇలాంటి బాధలతో మనుషులు యాతన పడతారని తెలియని పక్షులేవో గూటిలో చేరి కోకోమంటున్నాయి. వరండాలో ఉన్న స్తంభాన్ని ఆనుకుని నిశ్చింతగా నిలబడి బయటకు చూస్తున్న శ్రీధర్కు లోపల నుంచి నేను ఈ బాధ భరించలేను డాక్టర్, చచ్చిపోతాను అని బిగ్గరగా అంటూ మధ్య మధ్య ఈడుస్తున్న కేకలు వినిపిస్తున్నాయి. వాటిలో భావం ఏదో చురకత్తిలా శ్రీధర్ హృదయంలోంచి దూసుకుపోయింది. నలుగురుండగా గట్టిగా నవ్వడానికి మాట్లాడడానికి కానీ సిగ్గుపడే విజయ ఎలా అంటుందో బాధతో. స్పృహలో లేనట్లుంది. తనేం చేయగలడు? కనీసం తను దగ్గరగా ఉంటేనైనా విజయకు ధైర్యంగా ఉంటుందేమో. ఏదో గుర్తొచ్చిన వాడిలా శ్రీధర్ విజయను పడుకోబెట్టిన గదివైపు 2 అడుగులు వేశాడు. ఇంతలో గ్లౌస్ తొడుక్కున్న లక్ష్మి ఏదో పని మీద గబగబా బయటకు వచ్చింది. డాక్టర్, నేను లోపలికి రాకూడదా? విజయకు కాస్త ధైర్యం వస్తుందేమో. గబగబా వెడుతున్న లక్ష్మి శ్రీధర్ మాటలతో చటుక్కున ఆగిపోయి వెనక్కి తిరిగి చూసింది. అదో రకంగా నవ్వి, ఎవరుండి ఏం చేయగలరు? అసలు మీరింటికి వెళ్ళిపోవడం మంచిది. ఇక్కడుంటే అలాగే అనిపిస్తుంది అని మళ్ళీ చకచకా వెళ్ళిపోయింది. నిర్వీణ్యుడైన శ్రీధర్ మళ్ళీ స్తంభం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ప్రపంచం ప్రశాంతత బడిలో హాయిగా నిద్రపోతుంది. ఎవరికీ ఏ బాధ లేదు. కానీ విజయ, భగవాన్, ఎంతో మధురమైన ఆ సమయాన్ని ఆ స్త్రీ పురుషులిద్దరూ సమానంగా అనుభవిస్తారే. కానీ ఈ బాధ స్త్రీ ఒక్కదానికే ఎందుకు ఇచ్చావు? ఇందులో పురుషుడికి కూడా భాగం ఎందుకు పెట్టరాదు? ఏం పాపం చేశారని వారికి శిక్ష? ఎంతో అందమైన అనుభూతి పొందిన ఆ సమయాలను ఓ విధంగా విజయ కంటే తనే ఆనందించి అనుభవించాడేమో. ఆ అనుభవంలో విజయకు ఇలాంటి బాధ లభిస్తుందని తనకేం తెలుసు? అసలు ప్రసవ వేదన ఇంత భయంకరం అనుకుంటే తను పిల్లలనే కోరుకునేవాడు కాదు. ఈ సమయంలో విజయకు తనేం చేయలేకపోతున్నాడేంటి? అసలు సృష్టి రహస్యం ఇందులోనే ఉందా? కనీసం తను విజయ పక్కనైనా నిలబెడితే తనకు మనశ్శాంతిగా ఉండేది. కానీ డాక్టర్ లక్ష్మి వద్దంటుంది. పైగా గట్టిగా మాట్లాడితే ఇంటికి వెళ్ళిపోమని బయటకు గెంటుతుంది కూడా. తన బాధ ఆవిడికేం తెలుస్తుంది? శ్రీధర్కు లక్ష్మిని మీద విరుచుకుపడాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చేయలేక నిస్సహాయంగా నిమిషాలు లెక్క పెట్టుకుంటూ అక్కడే నిలబడిపోయాడు. లోపల శిశువుకి ఏమైనా సరే
విజయ సవ్యంగా బతికి బయటపడితే అదే చాలు. భగవంతునికి లోలోపల మనసారా మొక్కుకున్నాడు. తనకు తెలియకుండానే తన జీవితంలో మొదటిసారిగా భగవంతుణ్ణి మనసారా తలవడం గుర్తుకొచ్చేసరికి నవ్వొచ్చింది. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ విజయస్వరం కంగుమంటుంది. నా ప్రాణం పోకపోతే పోవడానికి ఏదైనా మందివ్వండి డాక్టర్, నేను ఈ బాధ భరించలేను. హుష్, ఏమిటా అరుపులు? అందరూ నిద్రలేచి పరుగెత్తుకొచ్చేస్తారు. నెమ్మదిగా కసురుతున్నది లక్ష్మి. నా ప్రాణం పోతుందంటే వినరేం? కోపంగా బాధతో పళ్ళు బిగపట్టి అంది విజయ. ఎక్కడికి పోతుంది? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, సరేనా? నువ్వు నరాలు బిగపట్టుకో, మరింత బాధపడతావు. ఇప్పుడు అసలు పడనట్లు. విజయ శరీరం బాధతో మెలికిలు తిరుగుతోంది. మనసు కసితో కరకరమంటుంది. తనకి తెలుసు ఈ బాధలు భరించలేదని. కానీ శ్రీధర్ తనను మోసం చేశాడు. తను చచ్చిపోతానని తెలిసే కావాలనే ఎంకరేజ్ చేశాడు. తను ఏమైపోతేనే అతనికి కావాల్సింది పిల్లలు. తండ్రినయ్యాననే గర్వం, అది దొరికితే చాలు. ఛీ, మగవాడికి ఎంత స్వార్థం! అంత స్వార్థం మనసులో పెట్టుకుని పైపైన తీపి తీపి మాటలు. తనింత నరకయాతనకు గురయ్యేటప్పుడు ఆ వెధవ పిల్లలు లేకపోతేనే. అలా కాదు, ఆడదన్న తర్వాత చచ్చినట్లు పిల్లలను కని తీరాల్సిందే. పెద్దమ్మగారు చెప్పినట్లు తను సవ్యంగా ప్రసవించలేకపోతే ఒకవేళ వాతం కమ్ముకొస్తే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. శ్రీధర్ వాళ్ళు ఒక ఏడ్పు ఏడ్చి ఊరుకుంటారు. మర్నాటికి కట్టెల మధ్య నగ్నంగా స్నవాన్ని నొక్కిపెట్టి కాల్చి బూడిద చేసేస్తారు. అది జీవితం అంటే. ఇదంతా శ్రీధర్కు తెలుసు, కానీ తనకు చెప్పలేదు. ఎన్నో విషయాలు తెలిసిన అతనికి ఇది మట్టికి ఎందుకు తెలీదు? ఒక్కసారి పిలిచి నువ్వు చేసిన మోసం కనుక్కున్నాను అని ముఖం మీద చెప్పేస్తే. అవును, చెప్పాలి. అదిగో తనకు మత్తులాంటిది ఏదో వస్తుంది. ప్రాణం పోవడం అంటే అదేనేమో. కళ్ళ ముందు వెలుగు మసకగా మారిపోతున్నట్లు చీకట్లు కమ్ముతున్నాయి. ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయిన విజయ మూలగడానికి కూడా ఓపిక లేనట్లుగా అతి నీరసంగా, డాక్టర్, ఆయనేరి, ఒక్కసారి పిలవండి, నాకేదో మత్తులాంటిది వస్తుంది అంది. భయపడకు, మత్తొచ్చిందా? రాని, మళ్ళీ మెళుకు వస్తుందిలే. ఆయన ఇక్కడికి రాకూడదు. కాళ్ల దిగువన నిలబడి లక్ష్మి అంది. ఎక్కడ మనిషి? డాక్టర్ కాదు, రాక్షసి, దెయ్యం. చెప్పినా వినదేం? విజయకు అంత నీరసంలోనూ ఒళ్ళు మండింది. ఎందుకు రాకూడదు? నా విషయం తెలియదంటూ ఏముంది? పిలవండి, నేను చూడాలి. లేకపోతే నేనే పిలుస్తాను. లేవబోతున్న విజయను గబగబా ఇద్దరు వచ్చి బలవంతాన పడుకోబెట్టారు. నువ్వు భలే అసాధ్యురాలిలా ఉన్నావే, అంత ఆగకుండా ఉన్నావా? సిస్టర్, బయట నిలబడి ఉన్నారు, ఆయనను ఒక్క నిమిషం వచ్చి వెళ్ళమను అంది లక్ష్మి. ఆవిడెన్నో కేసులు చూసింది, కానీ ఇలాంటి సంఘటన జన్మలో చూడలేదు. శ్రీధర్ వచ్చే ముందు తెల్లటి దుప్పటి ఒకటి కప్పి విజయ శరీరమంతా శ్రీధర్కు కనిపించకుండా ఉండేలా జాగ్రత్త పడింది లక్ష్మి. స్ప్రింగ్ తలుపు తెరుచుకుంది. విజయ తల తిప్పి చూసింది. వెంటనే మూసుకున్న తలుపుకు యువతలగా చెదిరిపోయిన జుట్టుతో, ఆరిపోయిన ముఖంతో ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉండే శ్రీధర్ జాలి కొలిపే చూపులతో దీనంగా నిలబడి ఉన్నాడు. అతని ముఖం పాలిపోయినట్లు స్పష్టంగా తెలుస్తుంది. దగ్గరికి అలా తలవైపుకు రండి, ఆవిడ మీకేదో చెప్పాలంట విసురుగా అంది డాక్టర్ లక్ష్మి. నర్సు నిశ్శబ్దంగా తన పని చూసుకుంటోంది. శ్రీధర్ మెల్లగా విజయ్ దగ్గరికి వచ్చాడు. ఏమిటి విజయ? కంఠం బొంగురుగా ఉంది. నీళ్లు కళ్ళలో తిరిగాయి. ఎన్నో అడగాలి, ఎంతో ఘాటుగా అడగాలి అన్న విజయ మనసు శ్రీధర్ను అలా చూడగానే జాలితో మెత్తబడిపోయింది. తను పడుతున్న ఈ బాధకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి అతనెంత నరకం చూస్తున్నాడో అతనిని చూస్తుంటే తెలుస్తూనే ఉంది. కాపురానికి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో అతని కళ్ళలో నీళ్లు మొదటిసారిగా చూస్తున్న విజయకు మనసు కరిగిపోవడమే కాదు, అతనిని అంత అసహ్యంగా ఊహించుకున్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది. ఏం కావాలి? ఎక్కడో ఉన్నట్లు, ఈ లోకానికి సంబంధించినట్లు విజయ్ చూపుల్లో చూపులు కలుపుతూ తన ఉనికిని గుర్తించమన్నట్లుగా అడిగాడు అతను. ఏం లేదు, ఊరికే పిలిచాను, మీరు వెళ్ళకండి. అప్పటికే నొప్పులు తెలియకుండా ఉండేందుకు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో కళ్ళు మూతలు పడుతున్న విజయ అస్పష్టంగా అంది. ఏమిటో చెబుతానన్నావు అంది డాక్టర్ లక్ష్మి. అవును, కానీ నాకేం తెలియడం లేదు, అంతా మత్తుగా ఎలాగో ఉంది డాక్టర్ అస్పష్టంగా అంది విజయ. అప్పటికే కళ్ళు పూర్తిగా మూతలు పడ్డాయి. మీరు వెళ్ళండి అంది లక్ష్మి. స్థాణువులా నిలిచిపోయిన శ్రీధర్ని చూస్తూ చేసేది లేక భగవంతుడి మీద భారం వదిలేసి బయటకు వచ్చాడు శ్రీధర్. మరో 15 నిమిషాల్లో
కేర్మన్న ధ్వని వినిపించింది. విజయ కేకలు ఆగిపోయాయి. పరధ్యాసగా నిలబడ్డ శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు. కంచుగంటలా నిశ్శబ్దంలోంచి పసిపిల్ల కంఠం కంగుమంది. అనుకోకుండా అతని గుండె దడదడలాడింది. అంతసేపు అలా నిలబడ్డం, మానవ జీవితాన్ని గురించి అనుకోకుండా వచ్చిన వేదాంతపు ఆలోచనలన్నీ ఎగిరిపోయాయి. గబగబా 2 అడుగులు గదివైపు వేశాడు. ఆగవయ్యా, నీకోసం మీ అమ్మా నాన్న కంగారు పడిపోతున్నారు. లేడీ డాక్టర్ లక్ష్మి మాటలు గమనించి దూసుకువచ్చిన శ్రీధర్ చెవులను తాకాయి. అయితే మగపిల్లవాడన్నమాట. అంతలో నర్సు బయటకు వచ్చి మగపిల్లవాడు అంది. అతను ఒక్క క్షణం నర్సు ముఖంలోకి చూసి ఆగమని వెంటనే జేబులోకి చెయ్యి పోనిచ్చి చేతికి వచ్చిన 10 రూపాయల కాగితాన్ని తీసి నర్సు చేతిలో పెట్టి థ్యాంక్స్ అన్నాడు. నిమిషం సేపు అనుకోని ఈ సంఘటనకు తెల్లబోయిన నర్సు వెంటనే తమాయించుకుని అతను ఇచ్చిన నోటును మడిచి జాకెట్ లోపల దాచేసుకుని మళ్ళీ ఏమీ ఎరగని దానిలా నిర్వికారంగా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికి గుర్తొచ్చింది శ్రీధర్కు తను వచ్చినప్పటి నుంచి నిలబడి ఉన్న సంగతి. వెళ్ళి తన కోసం వేసిన కుర్చీలో కూర్చున్నాడు. చకచకా 10 నిమిషాలు గడిచిపోయాయి. అమ్మయ్యా, ఆవిడ కంగారు చూసి ఇంత తేలిగ్గా తెములుతుందనుకోలేదు. మగపిల్లవాడు, మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి మాకు. డాక్టర్ లక్ష్మి శ్రీధర్ దగ్గరికి వచ్చి పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అంది. తప్పకుండా, అంతా మీ చేతి చలువ అన్నాడు అతను కృతజ్ఞత నిండిన చూపులతో లేచి నిలబడుతూ. నాదే ఉందిలేండి, అయినా ఆవిడకంటే మీ కంగారు ఎక్కువైపోయింది నవ్వుతూ అంది లక్ష్మి. శ్రీధర్ ముఖం సిగ్గుతో కిందికి వాలింది. మొదట మీరు వస్తానంటే ఎందుకు వద్దన్నానో తెలుసా? ఒక డాక్టర్ల విషయం వదిలేస్తే మామూలుగా ప్రతి మగవాడికి స్త్రీ నుంచి తమకు లభ్యమైన వాటిలో ఓ విధమైన నూతనత్వం కనిపించాలి. భార్యను గురించి భర్తకి ఎంత తెలిసినా అసలు ఎప్పటికీ తెలియనివి కొన్ని ఉంటాయి. వాటిని గురించి మగవాళ్ళకి అందమైన భ్రమ ఒకటి ఉంటుంది. ప్రసవ వేదన లాంటి సమయంలో స్త్రీని చూస్తే మగవాడికి ఆ భ్రమ పోతుంది. అందుకే మిమ్మల్ని వద్దన్నాను. మగవాడికి అన్ని చోట్లకి రావడానికి అనుమతి ఇచ్చే మన వాళ్ళు ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇవ్వలేదో మీకిప్పుడు అర్థమైందనుకుంటాను. బయట వెన్నెలపోయి అప్పుడే కనిపించినట్లు వస్తున్న తొలి వెలుగు వంక చూస్తూ అంది లక్ష్మి. ఆమె మాటలు చాలా శ్రద్ధగా విన్నాడతను. రండి, బాబుని చూద్దురుగాని. శ్రీధర్ని వెంట పెట్టుకుని లోపలికెళ్ళింది లక్ష్మి. అప్పటికే బాబుకి స్నానం చేయించి ఉయ్యాల్లో పడుకోబెట్టింది నర్సు. విజయకు అప్పుడే మెలకు వస్తుంది. వెళ్ళి పక్కన అదిగో ఆ స్టూల్ లాక్కుని కూర్చోండి. లక్ష్మి ఆదేశించిన ప్రకారం స్టూల్ ఒకటి లాక్కుని విజయ్ మంచం దగ్గరగా కూర్చున్నాడు. కాళ్ళ నుంచి కంఠం వరకు తెల్లటి దుప్పటి, ముఖం మటుకు పక్కకు వంచి నిద్రపోతున్న దానిలా సొమ్మసిల్లినట్లు పడుకుని ఉంది విజయ. డాక్టర్ లక్ష్మి సిరంజి తెచ్చి మరొక ఇంజెక్షన్ ఇచ్చింది. అప్పటికే తెలివి వచ్చి రానట్లుగా విజయ కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకుంది. శ్రీధర్ అలా కూర్చుని ఉండగానే మరో 15 నిమిషాలు గడిచిపోయాయి. మళ్ళా 1 గంటలో వస్తానని నర్సును ఉండమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. విజయ కళ్ళు విప్పి చూసింది. ఎదురుగుండా శ్రీధర్ కంగారు నిండిన కళ్ళతో మీదకి వంగి, విజీ, మెలకు వచ్చిందా అన్నాడు. అంది. అమ్మయ్య, బ్రతికే ఉన్నాను కదా. కళ నిజమా? తన చేతిని తీసుకున్న భర్త చేతుల స్పర్శ కోసం తడుముతూ అంది. ఇలా చూడు, సరిగా నా వైపు. శ్రీధర్ విజయ చేతిని బుగ్గకి ఆనించుకుంటూ అన్నాడు. విజయకు పూర్తిగా మెలకు వచ్చేసింది. చాలా కష్టపడ్డావు సుమా, ఇదంతా నా మూలానే కదూ. వంగి నుదురు మీద పడిన ముంగురులను సరిచేస్తూ అన్నాడు. అతని కంఠంలో ఆప్యాయత నిండుగా తొణికిసలాడుతుంది. బాబా పాపా నీరసంగా అడిగింది విజయ. బాబే నర్స్ అని కేక వేశాడు శ్రీధర్. బయట కుర్చీలో కునికిపాట్లు పడుతున్న నర్స్ లేచి వచ్చింది. పిల్లాడిని చూపించు అన్నాడు. అతని కంఠం మామూలుగా మారిపోయింది. నర్సు జాగ్రత్తగా తెల్లటి బట్టలో చిన్న నోరుతో కళ్ళు మూసుకుని గుప్పెట్లు బిగబట్టి, నేను ఈ లోకంలోకి ఇప్పుడే వచ్చాను, బాగా అలసిపోయాను, కొంచెం నిద్రపోనివ్వండి అంటూ నిద్రపోతున్నట్లున్న పిల్లాడిని తెచ్చి శ్రీధర్కి ఇచ్చింది. శ్రీధర్ 2 చేతుల మధ్య అపురూపంగా పట్టుకున్న పిల్లాడిని విజయ వింతగా భయంగా చూసింది. అంతా నీ పోలికే. ఆ ముక్కు చూడు, గడ్డం మీద ఆ చిన్న సొట్ట ఎంత స్పష్టంగా తెలుస్తుందో. సగర్వంగా తృప్తిగా పిల్లాడిని చూస్తూ అన్నాడు శ్రీధర్. విజయ నీరసంగా నవ్వి ఊరుకుంది. నర్సు పిల్లాడిని తీసుకెళ్లి ఉయ్యాలలో పడుకోబెట్టి బయటికి వెళ్ళిపోయింది. మొత్తానికి నువ్వే గెలిచావు, నా మాట వినలేదు కదూ నిష్ఠూరంగా అన్నాడు శ్రీధర్. అలసిపోయిన విజయ కనులు మత్తుగా మెరిశాయి. చేయి చాచి భర్త చేతిని అందుకోవడానికి ప్రయత్నిస్తూ, ఈసారి మీరు గెలుద్దురు గాని.
అమ్మో ఇంకానా? వద్దొద్దు, నాకింకే పిల్లలు అక్కర్లేదు. ఇప్పటికీ నువ్వు పడిన ఈ యాతన చాలు అయిష్టంగా తలూపాడు శ్రీధర్. తెలుసో తెలియకో విజయకును బాధకు గురిచేశాను. ఈసారి మళ్ళా కలలో కూడా అలాంటిది జరగనివ్వను. తనకి అంతగా ఆడపిల్లల మీద మోజు ఏర్పడితే ఎవరినైనా పెంచుకోవచ్చు. బాధే ఉంది. ఆడపిల్లలు మీకు అక్కర్లేకపోతే నాకు కావాలి. విజీ, అవును, నాకు తెలియక ఏవేవో ఊహించుకుని భయపడిపోయాను. మీ చేతుల్లో బాబుని చూస్తుంటే నాకు అదంతా బాధే అనిపించటం లేదు. అయినా ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా? విజయ మాటలకు శ్రీధర్కు నవ్వొచ్చింది. సర్లే, నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. రాత్రంతా నిద్రలేదు, బాగా రెస్ట్ తీసుకో. విజయ తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు శ్రీధర్. కిటికీలోంచి లోపలికి వస్తున్న వెలుగు వంక చూస్తూ కనులు మూసుకుంది విజయ. శ్రీధర్కు మనసులో నుంచి కొండంత బరువు ఎవరో దించినట్లు అనిపించింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.